కలేగురు ప్రసాద్ వాడు ఒక అద్భుతమైన శక్తి, ఒక మేధావి. ప్రపంచంలో ఒక ఖగోళంలో ఒక పుస్తకాన్ని డైవర్ట్ చేయాలంటే డిక్షనరీ లేకుండా పుస్తకాన్ని బయటికి తీసుకొచ్చే వ్యక్తి కలేగురు ప్రసాద్. కలేగురు ప్రసాద్ ఇండియా దర్బంలో కూడా అన్టచబిలిటీ మీద మాట్లాడే బ్లాక్ ఈజ్ బ్యూటీ అనే మాట ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడు దక్షిణ భారతదేశం కూడా ఒక ఆనందపడింది. కలేగురు ప్రసాద్ ఒక కర్మభూమిలో పూసిన ఒక జాతీయ గీతాన్ని రాశాడు. జాతీయ గీతాన్ని కలేగురు ప్రసాద్ ఆధ్వర్యించి ఈ భారతదేశాన్ని సృష్టించి అది తెలుగులో ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అయింది. మీకు కలేగురి పర్సనల్గా తెలుసా లేదా ఇంటెలెక్చువల్ పర్సనల్గా తెలుసు. పర్సనల్గా చెప్పండి. అది ఇంటెలెక్చువల్ అందరూ మాట్లాడుతున్నారు. అయిన తర్వాత కూడా అతని యొక్క ఇద్దరు బిడ్డలతో సంహారం చేసి అతను మంగళగిరి ప్రాంతంలో పిల్లలు చేసుకుని ఉద్యమాలు బాగా చేసి పనిచేసి మారుపేరు కాకుండా ఒక శక్తిగా మరి ఒక సాంప్రదాయం చేసుకొని ఆయన యొక్క పేదల అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకున్న వ్యక్తి కలేగురు ప్రసాద్. కలేగురు ప్రసాద్కి స్వార్థం లేదు. కలేగురు ప్రసాద్కి ఆకలి ఉంది. ఆకలి అయినప్పుడు తోటలు పీపుల్స్ వారు నుంచి బయటికి రావడానికి బుల్లెట్ కాదు బ్యాలెట్ వెళ్ళాలని చెప్పి చెప్పిన వ్యక్తి కలేగురు ప్రసాద్. అదేవిధంగా కలేగురు ప్రసాద్ ఒక క్రిస్టియన్ సాంప్రదాయ కుటుంబంలో జన్మించి క్రిస్టియన్ యేసుప్రభు పడినటువంటి కష్టాలన్నీ కూడా దళితులు మాత్రమే పడుతున్నారని విముక్తి చెంది మన దళిత వాడలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనులు పడే కష్టాలను చూసి తట్టుకోలేక ఒక యువకగా, ఒక శక్తిగా, ఒక కవిగా, ఒక సూర్యుడిలా, ఒక శక్తిలా ప్రభావించినటువంటి వ్యక్తి కలేకూరి ప్రసాద్. ఆయన కలం ముద్దు పేరు యువక అనే నామకరణం చేసి ఆ యువక అనే పేరు మీద దళితుల కోసం ఎన్నో 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 కవితలను రాసి కారంచేడు, చిండూరు, నూరుకుప్పం, కదిరికుప్పం, గోకరాజపల్లి, పత్తినపాడు, కందిచర్ల గ్రామాల్లో అనేకమైనటువంటి అగ్రవర్ణాల దాడులకు బలైనటువంటి బహుజనులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అందరూ తమ సొంత బిడ్డలుగా భావించి తనకున్నటువంటి పాస్తులను తల్లిదండ్రులను అందరిని కూడా వదిలివేసి బహుజనుల కోసం, నిరక్షరాస్యుల కోసం, దారిద్ర్య రేఖ దివ్యంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి కోసం నేనున్నాను అంటూ ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక అవతార మూర్తిగా వెలిసినటువంటి బహుజన మూర్తి కలేకూరి ప్రసాద్. కృష్ణా జిల్లా కందిచర్ల గ్రామంలో ఒక టీచర్ల కడుపున జన్మించినటువంటి ఇంటికి పెద్ద కుమారుడు కలేకూరి ప్రసాద్. మీకు పర్సనల్గా తెలుసా? పర్సనల్ ఇంపార్టెంట్. పర్సనల్గా ఆంధ్రప్రదేశ్ పౌరకుల సంఘంలో ఆయన పనిచేశాడు. ఏపీసీఎల్సీ, హరగోపాలు, బాలగోపాలు, వంగపండు, సత్యమూర్తి, అదేవిధంగా బొజ్జా తారక ముద్దుబిడ్డ, కొండపల్లి సీతారామయ్య గారికి ముద్దుబిడ్డ అయినటువంటి కలేకూరి ప్రసాద్ ఏపీసీఎల్సీలో అనేక విధాలుగా పనిచేసి అక్కడి నుంచి బయటకు వచ్చి రచయితగా ఉన్నాడు. జోహార్ కామ్రేడ్ కలేకూరి ప్రసాద్.